మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని ఏఎన్సీ చైర్మన్ నెరసు చిరంజీవులు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్దబాబులు పేర్కొన్నారు. గురువారం ఏలూరు, లంకపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన మన్నా సల్వా పికిల్ హోమ్ ను ఎస్ఎంఆర్ పెద్దబాబు ప్రారంభించారు. తొలుత ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎస్ఎంఆర్ పెద్దబాబు, ఏఎన్సీ చైర్మన్ నెరసు చిరంజీవులకు నిర్వాహకులు ఎండీ షబ్బీర్, షబానా దంపతులు పుష్పగుచ్చాన్ని అందజేసి దుస్సాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. ప్రారంభోత్సవం అనంతరం విక్రయించే స్పెషల్ నాన్ వెజ్ పచ్చళ్ల వివరాలను, తయారీ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెద్దబాబు మాట్లాడుతూ పచ్చడి ప్రియులకు నాణ్యమైన రుచులను అందిస్తూ వ్యాపారాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. మహిళలు ఆర్థికంగా నిలబడాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని, దీనికి నిదర్శనం షబానా అని తెలుపుతూ మహిళా స్వయం సంఘం ద్వారా రుణం తీసుకుని ఇటువంటి ఆలోచన చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు మున్నుల జాన్ గురునాథ్, వైకాపా నాయకులు నున్నా కిషోర్, టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ అమీనా అన్సారీ, ట్రెజరీ బీరపోకు సరిత మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. బాగా హైర్ ఆఫీసర్స్ నేనే ఇస్తాను ప్రోగ్రామ్ లో చికెన్ అండి పెట్టిన లేదా మర్చిపోయారు, అందరూ ఈ ఉదయాలు తిన్నా మర్చిపోయారు. మళ్ళీ కొత్తగా పరిచయం చేద్దాం అనేసి స్థానిక 29వ డివిజన్లో ఈ ఏరియాలో మన్నా సల్వా అని చెప్పేసి ఒక పికిల్ షాపు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక డ్వాక్రా మహిళ ఏలూరు నగరంలో అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా మన జగనన్న ఇచ్చినటువంటి సహాయంతో ఆవిడ డ్వాక్రా లోను తీసుకొని ఈ రోజున ఈ పికిల్స్ షాపు నిర్వహించుకోవడం జరిగింది. ఆవిడే కాకుండా ఆవిడ కింద 15 మందిని పెట్టుకొని వాళ్ళ చేత ఈ పికిల్స్, కారపొడి, అట్లాగే ఎన్వి పికిల్స్ కానివ్వండి, వెజిటేరియన్ పికిల్స్ కానివ్వండి, అన్నీ కూడా హోమ్ మేడ్గా ఇంట్లో తయారు చేయించి మరి మన జిల్లాలోనే కాకుండా మరి పక్క రాష్ట్రాలు కూడా ఈ వ్యాపారాన్ని విస్తరింపజేయాలి. నాతో పాటు ఒక 20 మంది ఈ చిన్న సైజు ఈ కుటీర పరిశ్రమలో అందరూ ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతోనే జగనన్న సహకారంతోనూ అట్లాగే మా స్థానిక ఎమ్మెల్యే గారు అన్నాని గారి ఆశీస్సులతో మరి బ్యాంకులో లోన్ ఇప్పించడం జరిగింది. ఆ లోన్ ద్వారా మరి ఈ రోజున ఈ చిన్న పరిశ్రమలాగా పచ్చళ్ళు తయారు చేసేటువంటి పరిశ్రమ ఏర్పాటు చేసుకొని మరి ఇక్కడ స్థానికంగా ఈ తంగిపూడి సెంటర్లో ఒక షాప్ తీసుకొని ఇక్కడ అన్ని డిస్ప్లే పెట్టి విక్రయించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా మరి ఆదరించాలి. ముఖ్యంగా ఈవిడి కాళ్ళ మీద ఈవిడి నిలబడటమే కాకుండా 10 మందికి ఆశ్రయించినటువంటి ఈవిని ఆదర్శంగా తీసుకొని ఏలూరు నగరంలో ఉన్నటువంటి అందరూ కూడా వాళ్ళ స్వయం శక్తితో వాళ్ళు ఎదిగే దిశగా మన జగనన్న గారు అనేక రకమైనటువంటి పథకాలు మరి పెట్టడం జరిగింది. అనేక రకమైనటువంటి ఆర్థికంగా బలపడాలని చెప్పేసి
మన వైసీపీ గవర్నమెంట్ ఎన్నో రకాలైనటువంటి స్కీములు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్కీముల ద్వారా ఆర్థికంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని స్థిరపడాలని చెప్పి ముఖ్య ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డి గారు వారి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అట్లాగే మన ఎమ్మెల్యే ఆర్నాని గారు కూడా మరి ఏలూరు నగరంలో ఎక్కడైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థిక పరిపుష్టికి అనేక రకాలుగా మరి ఆయన కృషి చేస్తున్నారు. గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్ గారు, అట్లాగే ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ గారు అయినటువంటి గౌరవనీయ కంట్రోల్ చిరంజీవి గారు, గౌరవ కార్పొరేటర్ ఉన్న కిషోర్ గారు, అట్లాగే చాన్ గారు, మరి అట్లాగే వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. తప్పకుండా ఈ వ్యాపారాన్ని ఆదరిస్తారని చెప్పేసి, ఈ వ్యాపారం అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఈరోజు స్థానిక 29వ డివిజన్లో డ్వాక్రా సభ్యుడైన షబానా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కింద తను నిలబడటమే కాకుండా 10 మందికి కూడా దారి చూపించాలనే ఉద్దేశంతో ఈరోజు మన్నా సల్వా పికిల్స్ సెంటర్ పెడతాం జరిగింది. ఇది జగన్ గారు మహిళలకు ఇస్తున్న భరోసాని తీసుకునే ఈ కార్యక్రమం, ఈవిడి ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. నిజంగా చాలా అభినందనీయం. ఎందుకంటే నేను బతుకుతూనే కాకుండా నాతో పాటు 10 మంది బతికించాలనే ఉద్దేశంతో మన షబనా ఏర్పాటు చేస్తాం. చాలా సంతోషాయకం. షబనాకి మన నాని గారు కానీ, అలాగే మన మేయర్ నూర్జహాన్ పెదబాబు గారు కానీ, మేము కానీ అండగా ఉంటామని తెలియజేస్తూ, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మా దగ్గరికి వస్తే మేమందరం కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ, ఇలా ఈవిడి దినదినాభివృద్ధి చెంది 10 మందికి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి ఆ అల్లాని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను చిన్న తరహా కింద మన్నసభ పిగిరం పెట్టుకున్నాను. నా కాళ్ళ మీద నేను నిలబడాలనే ఉద్దేశంతో నలుగురికి కూడా సహాయం చేయాలి, మాతో వాళ్ళు కూడా పని చేయాలి, వాళ్ళు కూడా మేము పని ఇవ్వాలి. డోక్రాలో సభ్యులను సార్ నేను డోక్రా తరఫు నుంచి కూడా లోన్స్ అది పెట్టుకొని ఇలా స్వయం సహాయక శక్తితో నేను నిలబడాలనేసి ఉద్దేశంతో ఇలా మన్నసల పికిల్స్ హోమ్ పెట్టుకున్నాం సార్. అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాను సార్.